గర్వానికి ఎక్కడ చోటుపై గొప్ప దాసునిగా మా మధ్య ఒక మంచి మాదిరిని చూపించి వెళ్ళాడు. మేము కూడా అదే మాదిరిని అనుసరించి నమ్మకంగాను యథార్థంగాను జాగ్రత్తగాను బ్రతకడానికి నీ కృప ఇవ్వమని ప్రార్థిస్తున్నాం. ఈ సమయాన్ని అల్పుడనని నాకు మీరు అనుగ్రహించినందుకు స్తోత్రం. 10 గంటల్లో వీరి అంతిమ యాత్ర జరగబోతుంది. దానికి ముందు మేమందరము వీక్షిస్తున్నాం భౌతిక కార్యాన్ని. కానీ ఒకనొక రోజున మహిమ శరీరాలతో మేమందరం తిరిగి కలుసుకోబోతున్నాం. ఆ సూర్యుల కోసమే మేమంతా కూడా ప్రార్థనాపూర్వకంగా పరిశుద్ధాత్ముడు ఇచ్చే దివ్యమైన ఆదరణతో నిండుకున్న వారమై ఆత్మ నింపుదలతో ముందుకు అడుగు వేయడానికి సహాయం చేయమని వేడుకుంటున్నాం. ఈ దాసురాన్ని అదే రీతిగా ప్రభు బిడ్డల్ని వారి కుటుంబాలను మీరు ధైర్యపరచండి. బంధుమిత్రులను ఆదరించండి. ఆత్మీయ బిడ్డలందరినీ ప్రభు మీరు బలపరిచి సంపూర్ణమైన ఆత్మశక్తితో నింపి విశ్వాసంలో దృఢపరిచి పరిశుద్ధతను కాపాడుకుంటూ ముందుకు అడుగు వేసే కృప దయచేయండి. దేవాని దాసులు అసోదరుడు చార్ల్స్ పి జాకబ్ గారి కొరకు నీ పాదాల దగ్గర ప్రార్థిస్తున్నాం. దేవాని బిడ్డను మీరు ధైర్యపరచమని కోరుకుంటున్నాం. నన్ను పలకరించి నన్ను నిలిపేవే. నీ బిడ్డలు కూడా ఈ రాత్రి పలకరిస్తున్నావు. నీ బిడ్డలందరినీ పలకరిస్తున్నావు. అందుకని ఎంతో స్తుతిస్తున్నావు. నువ్వు మాకున్నావు. నువ్వు సజీవుడు. నీ శక్తితో మరింతగా నింపండి. నువ్వు ఆలోచనకెంతవు. ప్రతి నిమిషంలో ఆలోచన చెప్పండి. మీ ఆత్మ నింపుదల మునుపటి కంటే మరి ఎక్కువగా ఈ పరిచర్యల మీదకి ఈ సేవకుల మీదకి రానివ్వండి. వెళ్ళే ప్రతి స్థలము దీవించబడేటట్లు చేయండి. ఈ దాసుని నోటి నుండి వచ్చే ప్రతి మాట ఎంతో మందికి దీవెనగా మార్చండి. ఈ దాసుని స్పర్శ ఎంతో మందికి స్వస్థతకు హేతువుగా మారేటట్లు చేయండి. ఈ దాసుని యొక్క ఉనికి, ఈ దాసుని నీడ కూడా ఎంతో మందికి ఆశీర్వాదంగా మారేటట్లు చేయండి. సంఘాన్ని విశ్వాసులందరినీ ధైర్యపరిచి ఆదరించి నిరీక్షణతో ముందుకు సాగిపోయేటట్లు చేయండి. ఈ సేవకులందరిపైన మీ దీవెనతో మరించండి. యేసు దివ్య నామం పేరిట ప్రార్థిస్తున్నాము తండ్రి. ఇదే అమర్ సంతి.